పల్నాడులో మళ్లీ రాజకీయ కక్షలు మొదటికొచ్చాయి. పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మల్లారెడ్డి, సుబ్బారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమపై దాడులు జరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో తమను అనేక రకాలుగా వేధించారని, ఇవాళ రోడ్డుపై వెళ్తుండగా దుర్భాషలాడి తమపై దాడికి పాల్పడ్డారని మల్లారెడ్డి ఆరోపించారు. ఎందుకంట గొడ్ల కాడ ఎవరు లేకుండా ఏసీబీ పని చేస్తున్నామని మాకు అప్పుడప్పుడు ఒరిగట్టు ఒకసారి తగలబెట్టారు, ఒకసారి 2 సార్లు రాళ్ళు వేసారు. ఇంటి మీదకి వచ్చి చేలు గొట్టాలు తగలబెట్టారు. ఊళ్ళో 2 లక్షల డబ్బులు కట్టించుకున్నారు. ఇళ్ళకి వచ్చి రాళ్ళు వేయటం, తాగినప్పుడల్లా గొడవలు చేస్తున్నాం. మేము ఆడి పక్కకు తప్పుకొని వెళ్ళిపోతూనే ఉంటాం. తలకాయ ఉంచుకొని బొలాలు పోతాను వస్తాను. ఇవాళ బాగా పోతుంటేనే మా తమ్ముడి మీద ఎగబడితే నేను దిగి వెనక్కి పోయి నెట్టేసినాక కర్ర తీసుకొని బెయ్యి రాడు తీసుకొని కొట్టారు. ఎలక్షన్ కానీ జరుగుతుంది.